మనసు భక్తితో నిజంగా నిండి ఉండాలి. కానీ ఈశ్వరుడు ఉపచారమును తీసుకోవడానికి ఎప్పుడూ పెద్ద మనసుతో సిద్ధంగా ఉంటాడు. ఆయనకి కావలసింది మనసు. అయితే ఒకరు తెలియక, అంత జ్ఞానం లేక ఒకరు చేసింది మాత్రం జ్ఞానం ఉన్నవాడు అనుకరించకూడదు. ఎవరికి ఎంత తెలుసో అంతా చెయ్యాలి. నాకు మంత్రం చదువుకోగలిగిన శక్తి ఉందనుకోండి, నేను మంత్రం నేర్చుకుని మంత్రంతో చేయడం న్యాయం. ఒకరికి మంత్రం పట్టుకోగలిగిన శక్తి లేదనుకోండి, వాడు శ్లోకం చదవచ్చు. శ్లోకం కూడా రాదన్నారు అనుకోండి, ఇందాక నేను చెప్పినట్టు లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అనొచ్చు. అది కూడా రాదన్నారు అనుకోండి, ఆవాహయామి అనొచ్చు. అది కూడా రాదన్నారు అనుకోండి, స్వామి రండి అనొచ్చు. శక్తిని బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు. దీన్నే బహుశः ఇంకా అటువంటి శ్లోకం వాంగ్మయంలో లేదంటారు పెద్దలు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు పరమేశ్వరుడు ఎంత గొప్పగా పూజని స్వీకరిస్తారో ఒక శ్లోకంలో చెప్పారు. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య పూజ్యాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ దక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడు చాలా అమాయకుడు, విశేషమైన భక్తి. ఆయనకే తినడానికి ఏమీ లేని స్థితిలో, కడుపు మండిపోయి ఆకలి దహించుకుపోతున్న స్థితిలో గుళ్ళో శివలింగాన్ని చూశాడు. ఓవా శివ, నువ్వు కూడా ఏమీ తినలేదా? నీకు ఆకలిస్తోందా? మరి ఇద్దరికీ కలిపి ఏదైనా పట్టుకొస్తానని వెళ్ళాడు. ఓ మృగాన్ని వేటాడాడు. ముందు శివయ్యకి పెట్టాలి. ఆ పిచ్చి ఆయన ఏమీ తినలేదు, అలా కూర్చొని ఉన్నాడు. పాపం ఆయనకి పెడతానన్నాడు. బాగా ఈ మృగం శరీరంలో ఏది రుచిగా ఉందో చూస్తానని దాన్ని కాల్చాడు. కాల్చి కత్తి పెట్టి కోసి రకరకాల శరీర భాగాలను నోట్లో పెట్టుకుని కొరికి చూశాడు. ఒక చోట మాంసం చాలా రుచిగా అనిపించింది. శివ, నీకు ఈ మాంసం మొక్క తీసుకొస్తానన్నాడు. ఏది? తను ఎంగిలి చేసి కొరికి రుచి చూసిన మాంసం మొక్క. గబగబ గబగబా వెడుతూ, ఈ శివుడికి ఒక అలవాటు ఉంది, ఈయన స్నానం చేస్తే కానీ తింటాం. కాబట్టి ఈయనకి స్నానం చేయించాలంటే నీళ్లు ఉండాలి. ఒక చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కు ఉంది. ఎలా పట్టుకెళ్ళను? స్నానం చేస్తే కానీ తినడాయే, ఆయనకి పెట్టాలి అన్న తాపత్రయంలో సువర్ణముఖరి దగ్గరికి వెళ్ళి నీళ్లు పుక్కిట పట్టాడు. పుక్కిట పట్టి గబగబా గుళ్ళోకి వెళ్ళాడు. శివుడు తమాషా చూద్దామని వాడిపోయిన పువ్వులు కనపడ్డాయి. వాడిన పువ్వులు తీసేస్తే తప్ప, నిర్మాల్యం తీస్తే తప్ప అభిషేకం చేయకూడదు. ఎప్పుడో చూశాడు. దానికి మెత్తటి కూర్చె ఉండాలి. కూర్చె అంటే బ్రష్. శివలింగాన్ని తుడవడానికి ప్రత్యేకం ఉంటాయి కూర్చెలు. మీరు చూశారో లేదో నాకు తెలియదు. ఆ కూర్చెతో తీస్తారు ఆ పువ్వులు. ఉత్తర దిక్కుగా తీసేయాలి నిర్మాల్యం శివుడికి. అది తీయడానికి ఆయనకి కూర్చె కనపడలేదు. అందుకని అటు ఇటు చూశాడు. ఓ, ఎటు లోపలికి తొందరగా పెట్టేద్దామన్న ఆలోచనలతో చెప్పులతో వచ్చాడు. ఎప్పుడు కొనుక్కున్న చెప్పులు అరిగిపోయి మెత్తగా అయిపోయి, ఇంతకన్నా గొప్ప కూర్చి ఏమిటి? ఆ ధనస్సు అక్కడ పెట్టి ఆ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచేశాడు. అంటే తొందరగా ఆయనకి అన్నం పెట్టేయాలన్న ఆర్తి. శివుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. ఎంత గొప్ప కూర్చె పట్టుకొచ్చావురా! ఇట్లాంటి కూర్చెతో నిర్మాల్యం తీసిన వాడు ఎవరు లేడురా, పరమానందపడుతున్నానన్నాడు. అంటే దాని అర్థం నా బోటిగాడిని కూడా అలా చేయమనే కాదు. తిన్నడి ప్రేమని చూశాడు ఆయన. తిన్నడికున్న ప్రేమ నాకెక్కడిది? పరమశివుడు పరీక్ష పెట్టాడు. ఆలయం కదిలింది చటుక్కని. అందరూ బయటికి పారిపోయారు. తిన్నడు శివలింగానికి ముందుకి వంగి చేతులు అడ్డుపెట్టి కాళ్ళు వెనక్కి పెట్టాడు. ఆలయం కూలితే నా నడుము మీద పడాలి, శివ మీకేం అవ్వకూడదన్నాడు. నేను తిన్నడిగా అలా పెట్టగలిగితే తిన్నడిగా నేను చేయాలి. ఆ ప్రేమ ఈశ్వరుడికి కావాలి. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. ఆ ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉడిశాడు. శివ, మీకు అభిషేకం అయిపోయింది, ఇప్పుడు మీరు తినచ్చు అన్నాడు. చాలా గొప్ప అభిషేకం రా. రుద్రాధ్యాయంతో, పంచామృతాలతో, పళ్ళరసాలతో చాలామంది చేశారు. కానీ నేను ఉన్నానని చేసిన వాడివి నువ్వే. నేను తినాలని చేశాను. నేను ఉన్నానన్న భావన, ఆవాహనాది, నేను మొట్టమొదట చెప్పింది అది. ఉన్నాడన్న భావనతో చేసినది పూజ. అది నీ తెచ్చిన విగ్రహమేనండి, తిరుపతిలో కొంత తెచ్చానంటే ఇక పూజ నువ్వు కొనుక్కున్నావు ఈశ్వరుడు. అంత శక్తే. కాబట్టి
గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. తింటావా తినవా, నువ్వు తింటే గాని నేను తినడానికి లేదు, ఆకలి కడుపు మాడిపోతోంది, తిను అని ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెట్టాడు. చటుక్కుని తీసుకు తినేశాడు శివుడు. ఇంత రుచికర పదార్థం నాకు ఎవరు కష్టం రా అంటే నిజానికి ఆయనకి తెలీదా అంటే ఆయనకి కావలసింది ఆ ప్రేమ. కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వదచరో భక్త్యావతంసాయకే. ఎంత గొప్పదయా ఈశ్వర భక్తి. ఆ ప్రేమ ఉంటే తిన్నడు ఏం పెట్టాడని ఉపచారాలుగా తీసుకున్నావు. ఇది బహుశా దూర్చటి చదివి ఉంటాడు శివానంద లహరిలో. నాకు ఇది ఇప్పుడు చెప్పినా కాళహస్తీశ్వర శతకం గుర్తొస్తుంది. ఆయన అది చదివి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఇంత మరీ ప్రేమ, ఇంత భక్త్య అని శివుణ్ణి నిలదీశాడు కాళహస్తీశ్వర లింగాన్ని. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడు ఉండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకం భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిత్రుతగునా శ్రీకాళహస్తీశ్వర. శివ తిన్నను తీసుకొచ్చి ఉమ్ము కారుతున్న ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెట్టి తినమంటే తినేసావా. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీకు నిజంగా మాంసం అంటే అంత ఇష్టం అంటే కరువా, ఏమిటయా మాంసం తింటాం అన్నాడు. అంటే చూడండి, అలా ప్రశ్నించాలంటే నిజంగా ఆయన ఉన్నాడన్న భావన ఉండాలి, ఆ స్వాతంత్రం ఉండాలి, ఆ స్వేచ్ఛ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. లేకపోతే అలా ఎవడు ప్రశ్నిస్తాడు, అమ్మో అలా అనకూడదండి అని లెప్పలేసి కూర్చుంటాం. దూర్జటిగా స్వాతంత్రం అందుకు అడిగాడు. ఏదో నా మనవాడిని తీసుకొని నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏదో ఆయన మనవాడు వచ్చాడు కదా అని మీరు ఏదో ఓ బూందీ లడ్డు పెట్టారు అనుకోండి, ఒకటి తినేసి చాలా బాగుంది అమ్మమ్మ ఇంకోటి పెట్టు అన్నాడు అనుకోండి, ఇంకోటి పెట్టారు. 3 తిన్నాడు, 5 తిన్నాడు, 8 తిన్నాడు, ఇంకా లేవా అని అడిగాడు అనుకోండి, అయ్యో నువ్వు ఇన్ని తింటావని తెలియదయ్యా బాబు ఇంకా అయిపోయాయి అన్నాడు. వాడు ఏడుపు లంఘించుకున్నాడు. నేను వాడిని ఎంత చెప్పినా వినడు. నేను ఇంటికి వాడిని తీసుకెళ్ళిపోయి అలాగే చేస్తాడమ్మా ఒక్కొక్కసారి ఏదో సర్దాలి కదా, మరి సర్దుకుపోయి వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఎరా నీకు లడ్డూలు కరువా, ఏమిట్రా తినేయడం అంటాడు. అలా అడిగాడు దూర్చేది. నీకున్మాంసము వాంఛయేని కరువా, ఈశ్వర నీకు మాంసం కరువా. మేమందరం అంటే పోనీ ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవాలి మాంసం అంటే నేను తెచ్చుకున్నాను అనుకోకండి మహాప్రభు. నీకున్మాంసము వాంఛయేని కరువా ఎందుకన్నాడంటే ధవళవశమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్గాంగమీశం హృదయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు శివుణ్ణి. ఒక చేతిలో కుఠారం ఉంటుంది, గొడ్డలి, గండ్రగొడ్డలి, ఒక చేతిలో జింక్ ఉంటుంది. శివ మీకు నిజంగా మాంసం అంత ఇష్టం అనుకోండి, గుడి తలుపులు వేసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడ్డలి పెట్టి ఈ జింకను ఒక దెబ్బ కొట్టి మాంసం పీకి చేతిలో బ్రహ్మకపాలం ఉంది అందులో పడేసుకొని, పైన గంగం ఉంది ఇన్ని నీళ్లు తీసుకుని అందులో పోసుకొని, 3వ కన్నా అగ్నిహోత్రం ఉంది ఉడకేసుకొని అక్కడే కూర్చొని నోట్లో పడేసుకుంటే నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకను భక్షింపక బోయిచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఎంగిలి మాంసం తింటావా, ఏమిటే ఇది అని అడిగాడంటే అంత ప్రేమ భక్తి ఉంటే అంత లొంగిపోతావా. లొంగిపోవడం కాదు, అంత గొప్ప భక్తుడు నాకు ఎక్కడ దొరుకుతాడని కన్నప్పని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చున్నాడు. ఎక్కడైనా భగవంతుడు పైన ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. శ్రీకాళహస్తిలో తిన్నడి గుడి కొండ మీద ఉంటుంది, పరమశివుడి గుడి కింద ఉంటుంది. అంటే భక్తికి అంత పెద్ద పీట వేశాడు పరమేశ్వరుడు. ఆ భక్తి ఉన్నదో ఆయనే తనంత తానుగా వచ్చి స్వీకరిస్తాడు. ఆ భక్తి లేదు, ఎన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఇది తంతు, నాకు ఎందుకురా ఇవన్నీ, ఈ రాసులు తీసుకురావడమే పదార్థం దుర్వినియోగం చేయడం తప్ప నీ మనసు లేనప్పుడు నాకు ఎందుకంటాడు. అరుణాచలంలో భగవాన్ రమణులు ఉండేవాడు. ఒక ఆవిడ కనపడ్డ చెట్టు కల్లా కోసేస్తోంది మారేడుదల. ఎందుకు అలా కోస్తున్నావు అని అడిగాడు. రేపు 1,00,000 బిల్వార్చన పెట్టుకున్నాను, ఇంకా 1000 బిల్వాలు తగ్గాయి, ఎలా చీకటి పడిపోతుంది, ఎలా సేకరించను అంది. ఆయన అన్నారు అక్కడ కూర్చుని 1000 మాటలు ఇల్లుపోని ఊళ్ళన్నారు. అదేమిటండి
అంతకన్నా నువ్వు చేసేది ఏముంది? ఆ మారేడు చెట్ల దళాలన్నీ కోసేస్తున్నావు, నేల మీద కుప్పలు పోస్తున్నావు. ఎప్పుడూ అయిపోయింది పూజ. పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం ఉంది. ఓ బట్టన్నా వెయ్యవు, ఓ చాపన్నా వెయ్యవు, తీసుకొచ్చి ఆ మారేడు దళాలు నేల మీద కుప్పలు పోస్తున్నావు. ఇంత భక్తి లేకుండా ఉట్టినే సంఖ్యోటి లెక్క పెట్టి పూజ చేసేదానికి చెట్టుని గిల్లి దళాలు కోస్తే ఎంతో, నీ ఒళ్ళు గిల్లుకున్నా అంతే, గిల్లుకో చాలా. అంటే ఆ భావన ఏది? ఏకబిల్వం శివార్పణ. ఆ భావన నీకుంటే, ఆ ప్రేమ నీకుంటే, శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గాడి పసరు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. లోకంలో ఎవరినైనా ఇంటికి పిలిచి మీరంటే మాకు చాలా గౌరవం అంటే నెత్తి మీద నీళ్లు పోసామనుకోండి, ఇది ఎక్కడ ప్రారంభం అండి, ఇదేం భక్తి అంటారు. పరమశివుడు తల మీద నీళ్లు పోయించుకుంటాడు. ఆయన తల మీద నీళ్లు పోయడం కాదుట, ఎన్ని నీళ్లు ఇవ్వండి, ఎన్ని నదులు ఇవ్వండి, ఎంత జల సమృద్ధి ఉండనివ్వండి, పాత్రతో సన్నది ధార కూడా పోయి ఆచమనం చేసేటటువంటి ఉద్ధరితో పోస్తుంటాడు. ఆయన ఇప్పుడు చల్లడం వల్ల శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి, అభిషేకం పేరు చెప్పి ఆయనకి నీళ్లు చల్లినా పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. ఎందుకని? ఇలా వేస్తే భక్తి. ఓం నమః అంటే హృదయస్థానానికి చూపించి, స్వామి ఇది నాది కాదు మీది అని పూజ ఇలా పడాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పితృదేవతలకి తర్పణ చేస్తే కుడి చేతి బొటన వేలు మించి ఇటు పోయాలి. భిక్ష వేస్తే ఇలా వేయాలి. ఇలా పూజ చేస్తే పారవయించు, ఆయన మీద పారేశావు, అయినా తీసుకున్నాడు. భక్తి రిసుమంతనెవ్వాడు పారవయించు, అల్ల కామధేనువు వానింటి గాడి పసరు. ఎంత కష్టపడ్డావురా నా కోసం? నిజానికి అంత కష్టపడ్డా? ఏమైనా ఉపచారం సరిగ్గా చేశాడా? అయినా కామధేనువు తెచ్చి ఇంట్లో కట్టేస్తాట. అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పాతుతట. ఒక్కటి మాట మాత్రం నేను చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. త్రికరణ శుద్ధిగా భక్తిగా భగవంతుణ్ణి ఆరాధన చేసి కూడా ఈ కోరిక తీరలేదన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేతంటే ఈ మాట నేను కాదు, భాగవతంలో కశ్యప ప్రజాపతి అదితితో అంటాడు, భగవంతుణ్ణి నమ్మినవాడు భగవంతుణ్ణి అడిగితే నేను ఇవ్వనన్న మాట అనడు. ఎందుకనంటే అది ఆయన ప్రతిజ్ఞ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. నన్ను అడిగినవాడు చాలా సుకృతం చేసినవాడు రా అన్నాడు. ఎందుకని? నేనున్నానని, నేను ఇస్తానని, ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాడిని వాడు నా దగ్గరికి వచ్చి అడిగాడు. వాడు పుణ్యాత్ముడు కాదు, వాడు నా మీద నమ్మకం ఉన్నవాడు కాదు. కాబట్టి నన్ను అడిగిన వాడు సుకృతాత్ముడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తు జిజ్ఞాసు అర్థార్థి. ఆర్తితో, చాలా తాపత్రయంతో, ఏదో కావాలని ఆర్తి చెంది అడిగినవాడు. జిజ్ఞాసు, భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకున్నవాడు. జ్ఞాని, భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు. అర్థార్థి, మంచి పనులు చేయడానికి డబ్బు కావాలనుకున్నవాడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తారు అర్జున. ఎవరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళు నేను ఉన్నానని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడమే నా లక్షణం. వాడు ఇత పూర్వం నన్ను ఎంత ఆరాధించాడన్నది కూడా నేను చూడను. ఇప్పుడు వాడు మనసు మార్చుకుని నేనున్నానని నమ్మి నా దగ్గరికి వస్తే నన్ను నేనైనా ఇచ్చేసుకుంటానన్నాడు. భాగవతంలో కుచేలోపాఖ్యానంలో కుచేలుడి భార్య కుచేలుడితో అంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా కష్టం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి ఆర్తితో పిలిస్తే పలికే భగవంతుడు ప్రతిరోజు ఆయన ఉన్నాడని నమ్మి ఆయనని పూజించేటటువంటి వాడిని, ఆయన్ని నమ్ముకున్న వాడిని కాపాడడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నన్ను అంత నమ్ముకున్న భక్తుణ్ణి నేను కాపాడకపోతే నేనున్నానని నమ్మరు. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం నేను వాణ్ణి రక్షించాలన్నాడు. భక్తి అంత గొప్పది. భక్తి లాంటి కవచం లోకంలో ఉండదు. పూజ ఛాందసం కాదు. పూజ శాస్త్రీయంగా
దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని ఆ కృతజ్ఞతాభావంతో, ఆ ప్రేమ భావనతో ఆయనకి కృతజ్ఞత చెప్పడానికి పూజ మొదలుపెట్టిన వాడెవరో వాడి మనసు కూడా అంత ఆర్ద్రమవుతుంది. ఈ 5 ఇంద్రియములే కాదు కదా ఆయన మనకిచ్చింది, ఇంకా ఎన్నో సుఖాలు ఇచ్చాడు. ఓ ఇల్లు ఇచ్చాడు, పడుకోవడానికి మంచం ఇచ్చాడు, వేగంగా వెళ్ళడానికి వాహనం ఇచ్చాడు, వాహనంలోకి ఇంధనం ఇచ్చాడు, వాహన నిర్మాణానికి లోహం ఇచ్చాడు, వెళ్ళడానికి రహదారిని ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి పట్టు పుట్టానిచ్చాడు, కట్టిన బట్ట కట్టకుండా ప్రతిరోజు కొత్త బట్ట కట్టుకోగలిగినన్ని బట్టలు ఇచ్చాడు, కావలసినంత ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు. చక్కగా వాళ్ళు ప్రాయంలో పెళ్ళిళ్ళు చేసుకుని కోడళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, మనవలు పుట్టారు, నీ కుటుంబం పెరిగింది, చూసుకుని ఎంత సంతోషం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటారు. అట్లా ఉండకుండా చక్కగా యోగము అంటారు. ఈశ్వర కృప అది. ఈశ్వర కృప ఏ వయస్సుగా అందం. ఒక వయసు వచ్చిన తరువాత తన బిడ్డల్ని చూసుకుని ఆనందించాడు. మనవలు పుడితే ఆ మనవల్ని చూసుకుని 10 ఏళ్ళు బతకవలసిన వాడు 20 ఏళ్ళు బతుకుతాడు. ఆ వచ్చిరాని మాటలు మనవలు మాట్లాడుతుంటే తాతకు అంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళని చూసుకుని తాత మళ్ళీ చిన్నపిల్లాడైపోతాడు. ఆ కుటుంబ వృద్ధి, వియ్యాల వారు, బంధువులు, కార్యాలు, బాలసారెలు, అన్నప్రాశనలు, మళ్ళీ మనవలు, మనవల శుభకార్యాలు. యజమాని అదృష్టం, యజమాని భాగ్యం అలా ఉండాలి ఇల్లు అంటే. ఆ శుభ పరంపరలు కొనసాగాలంటే ఈశ్వర కృప ఉండాలి. ఈశ్వర కృప ఉంటే ఇంటికి ఎప్పుడు మంగళతోరణం, ఇల్లు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, సంతోషం, ఆనందం, స్నేహితులు, బంధువులు కలకల్లాడుతూ అలా ఉంటుంది. ఆయన అనుగ్రహం ప్రధానం కాదు. సముద్రం అంతా మన ప్రయత్నానికి బిందువు అంతా ఆయన అనుగ్రహం తోడైతే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సుందరకాండలో సీతమ్మ. మన ప్రయత్నం, ఈశ్వర కృప తోడు కావాలి. ఈ 2 తోడైతే మనిషి ప్రశాంతంగా ఉండి చిట్ట చివర తన గమ్యాన్ని తాను చేరుకుంటాడు. ఎవరిని నమ్ముకున్నాడో ఆయన యందే ఐక్యమైపోతాడు. అనాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టి పరమేశ్వరుడు యందు లయమవుతాడు. అక్కడి వరకు తీసుకెళ్ళగలిగినది పూజ. అందుకని షోడశోపచారం ఎప్పుడైనా మనం ఒక్కళ్ళం చేయలేకపోయినా 64 ఉపచారములలో కొన్నైనా చెయ్యాలి. మాకు కాకినాడ పట్టణంలో దేవీ నవరాత్రులు చేస్తే 64 ఉపచారాల్లో చాలా ఉపచారాలు చేస్తాం. అమ్మవారికి రాత్రి పడుకోబెట్టినప్పుడు ఏకాంత సేవలో పుష్ప వింజామరలు వేయాలి. పువ్వులతోటి వింజామరలు కట్టి ఆ వింజామరలు వేస్తే పుష్పాల సువాసన రావాలి. బాలలు నాట్యం చెయ్యాలి. అమ్మవారికి ఎట్లా ఒంటికి ఆ స్నానానికి పూర్వాంగంలో అలదవలసినటువంటి పరిమళ ద్రవ్యాలు అలదాలో అవన్నీ రాసుకుని సేకరించి బొగడ పువ్వులతో సహా ఆ ముద్దంతా తీసుకొచ్చి ఒంటికి అలదుతాం. చండీ హోమం చేస్తే మా దగ్గర చండీ హోమం అంటే శారదా నవరాత్రులు అంటే ఏదో పాడ్యమి నాడు ప్రారంభం కాదు. దానికి 15 రోజుల ముందు పెద్ద గుమ్మడికాయల పాదులు విత్తనాలు పెట్టి ఆవు పేడతో కూడిన మట్టి కాబట్టి అలా పాకుతాయి. పాకి ఇంతంత కాయలు కాస్తాయి. మాదీఫలం ప్రధానం. మాదీఫల రసాయనం చొక్కేస్తారు. మా దగ్గర మాదీఫలాల చెట్లు ఇంతంత బంగారు రంగు కాయలు కాస్తాయి. అవన్నీ కుదుళ్ళు కట్టి నీళ్లు పోసి ఆ హోమం చేయడం అంటే ఎంత ఇష్టమో బ్రహ్మస్థానంలో ఉన్న వాళ్ళకి. ఒక్కొక్క మారేడు ఫలం వేసేస్తాం. పెద్ద పెద్ద గుమ్మడికాయలు అప్పటికప్పుడు గోడ నుంచి కోసి తెచ్చి ముక్కలు కోసి సమర్పిస్తాం. అరటిపళ్ళ గెలలు, అరటి చెట్లు పెంచి అప్పటికప్పుడు కోసి తెచ్చి అరటిపళ్ళు హోమంలో వేస్తారు. అట్లాగే ఆవు నీతితో హోమం చేస్తారు. సమిధలు, అటువంటి సమిధలన్నీ ఎక్కడెక్కడున్నవి తీసుకొచ్చి ఎండబెట్టి అటువంటి సమిధలతో చేస్తారు. నేను అబద్ధం ఆడాను అనుకుంటే మీరు ఎప్పుడైనా దేవీ నవరాత్రుల్లో కాకినాడ పట్టణానికి వచ్చి హోమశాలలో చండీ హోమం జరుగుతుండగా చూడొచ్చు ఆ పదార్థాలు. అంటే భక్తి, ఆ భక్తి ఉంది కాబట్టి వాళ్ళందరూ అంత కష్టపడి అన్ని పదార్థాలు తయారు చేస్తారు. 2 నెలల ముందు నుంచి పిడకలు చేసి ఆ పిడకలు ఒక్కొక్కసారి ఆ పిడకల మీద భగవతి నామాలు రాస్తారు. నామాలు రాసి విభూతితోటి వాటిని హోమంలో వేస్తారు. ఆ హోమ భస్మ తీసి అందరికీ ప్రసాదంగా ఇస్తారు. అంత గొప్పగా అంటే భక్తి అన్నది ఈశ్వరుని యందు ఆ ప్రేమ భావన ఉండాలి. కానీ ఎవరు ఏది చెయ్యొచ్చో అది చెయ్యొచ్చు. అందరం కలిసి చేసిన నాడు 64 ఉపచారాలలో చాలా ఉపచారాలు కూడా చేసుకోవచ్చు.
మనం భక్తితో చేసిన నాడు మంత్రంలో ఉన్నది నిజానికి చీకపోయినా అమ్మవారు క్షమిస్తుంది, ఆ ప్రేమ చేత స్వీకరిస్తుంది. నేను ఒక ఉదాహరణతో పూర్తి చేస్తాను. నిజానికి